మొదటగా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అండి. నెల రోజులలో మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పేసి మనకు మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మనకు 6 గ్యారంటీలు ఇస్తాము అని చెప్పారు. అలాగే గెలిచిన రోజే మనకు రజనీ అనే అమ్మాయికి పాదయాత్రలో భాగంగా అమ్మాయికి జాబ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అది ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారి 9వ తారీఖు గత నెలలో 9వ తారీఖు ఆమె జన్మదిన వేడుకలో సందర్భంగా ఉచిత ప్రయాణ బస్సు విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మన మహాలక్ష్మి కింద 500 రూపాయలు, 2500 రూపాయల ప్రతి నెల అమ్మాయి గృహలక్ష్మి కింద 500 రూపాయల గ్యాస్, 2500 రూపాయల గృహలక్ష్మికి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో. అలాగే ఈ రోజు నేను దినపత్రిక చదవడంలో కేటీఆర్ గారు ఏమన్నారనంటే, మీరు చేసింది ఏంటిది, మొత్తం ఫెయిల్యూర్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారిని చాలా నిందలకు ఆదవుతున్నారు. ప్రతిపక్షంగా చాలా అది చేసి జనాలలో ఒక తప్పుతో పట్టించాలి అనే ఆలోచనలతో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలలో చేసిందైతే ఏం లేదండి. మేడిగడ్డ పోతే అక్కడ చూసి అదైంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు చెప్పినటువంటి బుద్ధి కూడా మీకు లేకుండా ఇలాగ మీరు మాట్లాడుతున్నారండి. రేవంత్ రెడ్డి గారు చేసిన 6 గ్యారంటీలు మాత్రం తప్పకుండా అమల్లోకి వస్తున్నాయని మేము ఆశిస్తున్నాము. మన తోడ పుట్టకపోయినా కూడా తోడ పుట్టినట్టుగా ప్రతి నెల కూడా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మన పుట్టింటికి వెళ్ళినప్పుడు పండగకో పబ్బానికో 500 రూపాయల చీర పెట్టడం కానీ, రక్షక బంధన్ కానీ, ఏదన్నా పెత్రమాస పండుగ కానీ, బతుకమ్మ పండుగ కానీ పోతే 1000-2000 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనక ముందు ఆడే మన తోబుట్టులు ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో. కానీ మన తోడ పుట్టకపోయినా కూడా రేవంత్ అన్న మనకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తున్నారు అనేది చాలా గర్వకారణము. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలుగా పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్లలు ఉచిత ప్రయాణం చేయడంలో చాలా సంతోషంగా ఉన్నారండి. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చేసే 6 గ్యారంటీల పథకాలు ఇప్పటికైతే 4 గ్యారంటీలు అమల్లోకి వచ్చాయి. ఈ ఎంపీ ఎలక్షన్లు అయ్యేలోపు మిగతా 2 గ్యారంటీలు కూడా అమల్లోకి తీసుకొస్తున్నారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.